ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు, అధికారులు, పోలీసు ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చి రేపు ఉదయం 8 గంటల వరకు కూడా కౌంటింగ్ కేంద్రాలకు తెరుస్తారు. ఏజెంట్లు, అలాగే సిబ్బంది, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఇదంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల లోపులోనే సిబ్బంది అంతా కూడా లోనికి వెళ్తుంది కౌంటింగ్ కేంద్రంలోకి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డివిజన్లు అనేక గెలుస్తామని చెప్పి పెద్ద ఎత్తున కూడా వ్యూహాలు రచించారు, పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలో రిజల్ట్పై పూర్తి స్థాయిలో ఆసక్తి నిలబడిందని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదులాపురం కావచ్చు, వైరా కావచ్చు, మధుర కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అసరావుపేట కావచ్చు, ఇల్లందు కావచ్చు, అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడంతో ఈసారి రిజల్ట్పై పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. డివిజన్లకు సంబంధించి ఎవరైతే నిలబడ్డ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలుపు మాదే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ చాలా వరకు కూడా వార్డుల పర్సంటేజ్ ఎక్కువగా నమోదు కావడంతో పోలింగ్ శాతం ఈసారి రిజల్ట్ అనేది కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఎవరినాయో దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటింగ్ ఆధారంగా టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసి ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 16 టేబుల్స్ మీద 2 రౌండ్లుగా కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ఆధారంగా పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీలు ఏదైతే పోలింగ్ జరిగినటువంటి మున్సిపాలిటీ కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో చేసే విధంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా అటు అధికార పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సిపిఎం, సిపిఐ, టీడీపీకి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నాయి. సంబంధించి అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా ఓటర్లను ఆకర్షించేందుకు చాలా వరకు కూడా ప్రయత్నాలు చేశారు. చాలా వరకు కూడా డబ్బు కూడా పెద్ద ఎత్తున కూడా పంచినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఎవరైతే గెలుస్తారన్న దానిపై అన్ని పార్టీల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎంతగానో రాజకీయ సమీకరణలు మార్చే విధంగా మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్ ఉంటుందంటూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్లో కౌంటింగ్ సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మున్సిపాలిటీల రిజల్ట్ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ రిజల్ట్ రావడంతో కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం ఏదైతే మొదటగా ఏర్పడిన కార్పొరేషన్ ఉందో 60 డివిజన్లకు సంబంధించిన రిజల్ట్ కొంత 4 లేదా 5 గంటల వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో జరిగే విధంగా కూడా ఏజెంట్లు కూడా ముందుగానే పిలిచి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసింగ్ ఆధ్వర్యంలో కౌంటింగ్ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్ ఖమ్మం జిల్లా.